గగన్ భూమి కోసం పెళ్లి పీటల పైన వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. ఇక పంతులు గారు గగన్తో పూజ జరిపించిన తర్వాత అమ్మ పెళ్లి కూతుర్ని తీసుకురండి అని అనగానే గోరెంటాకు లోపలికి వెళ్ళి అంతా వెతికొచ్చి మండపంలో గట్టిగా పెళ్లి కూతురు కనిపించట్లేదు, రూమ్లో లేదు అని గట్టిగా అరుస్తుంది. దాంతో అందరూ షాక్ అయి వెనక్కి తిరుగుతారు. గగన్ షాక్ అవుతాడు. ఇక శారదకి అవమానాలు మొదలవుతాయి. నాకు ముందే తెలుసు, మగదిక్కులేని ఇంటికి ఏ అమ్మాయి మాత్రం కోడలిగా రావాలి అనుకుంటుంది, ఈ పెళ్ళి ఆగిపోతుందని నాకు ముందే తెలుసు అని శారదని అవమానిస్తూ ఉంటారు అందరూ. ఆ మాటలు వినలేక శారద ఏడుస్తుండగా గగన్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. మరోవైపు భూమి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్ళిపోతుంది. చక్కగా లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది భూమి డ్యాన్స్ చేయడం చూసిన శారద షాక్ అవుతుంది. మరోవైపు భూమి పై కోపంతో రగిలిపోతూ పీటల మీదనే కూర్చొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్. లాస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది భూమి. ఇక భూమి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో విన్నర్ అవుతుందా? ఇక భూమిపై కోపంతో గగన్ ఏం చేస్తాడు? వీళ్ళ కథ ఎటువైపు మలుపు తిరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.